హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు హిందూ వివాహిత మహిళ సంతానం లేకుండా మరణించిన సందర్భంలో తమ తల్లిదండ్రుల నుంచి వారసత్వంగా సంక్రమించిన ఆస్తిపై తన భర్త హక్కు ఉండదని ఏపీ హైకోర్టు స్పష్టం చేసింది. తిరిగి ఆ ఆస్తి ఆమె తల్లిదండ్రుల తరపు చట్టబద్ధమైన వారసులు అంటే లీగల్ హెయిర్స్కు చెందుతుందని హిందూ వారసత్వ చట్టం సెక్షన్ 15 సబ్ క్లాజ్ 2 సబ్ క్లాజ్ ఏ కింద విషయాన్ని చెబుతుందని స్పష్టం చేసింది. ఈ కేసు నేపథ్యం ఏమిటంటే, అనకాపల్లి జిల్లా పాయకరావుపేట మండలం పెంటకోట గ్రామానికి చెందిన చిక్కాల వెంకయ్యమ్మకు ఎకరం భూమి కలదు. తన కుమారుడు దత్తాత్రేయకు 2 కుమార్తెలు కలడు. శ్రీవిరిత, మానస దేవిక అనే 2 కుమార్తెలు ఉన్నారు. శ్రీవిరితను బద్దిరెడ్డి శ్రీరామదొరకు వివాహం ఇచ్చి ఉన్నారు. 2002న చిక్కాల వెంకయ్యమ్మ శ్రీవిరితకు తన ఎకరన్నర భూమిని గిఫ్ట్ డీడ్ చేశారు. రికార్డుల్లో నమోదైంది, పాస్ పుస్తకం కూడా వచ్చినది. కానీ 2005న శ్రీవిరిత అకాల మరణం పొందారు. కాబట్టి చిక్కాల వెంకయ్యమ్మ 2007న గిఫ్ట్ డీడ్ రద్దు చేసి 2011న తన 2వ మనవరాలైన దేవికా మానసకు గిఫ్ట్ రూపంలో ఇచ్చారు. వెంకయ్యమ్మ 2012లో కన్నుమూశారు. దేవికా మానస రికార్డులో నమోదు చేయుటకు 2017లో నర్సీపట్నం ఆర్డీఓను ఉత్తర్వులు ఇచ్చి ఉన్నారు. దీన్ని సవాలు చేస్తూ మొదటి మనవరాలైన శ్రీవిరిత భర్త శ్రీరామ ద్వారా జేసీ దగ్గర అనకాపల్లి జేసీ దగ్గర రివ్యూ పిటిషన్ దాఖలు చేసి దీన్ని నిర్ణయిస్తూ ఆర్డీఓ వచ్చిన ఉత్తర్వులను తప్పుపడుతూ ఒకసారి గిఫ్ట్ చేసిన దాన్ని సివిల్ కోర్టులోనే పరిష్కరించాలని చెప్పడంతో 2వ మనవరాలైన దేవికా మానస తండ్రి ఇద్దరు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేస్తారు. హిందూ వారసత్వ చట్టం సెక్షన్ 15 సబ్ క్లాజ్ 2 సబ్ క్లాజ్ ఏ కింద హిందూ వివాహిత మహిళ సంతానం లేకుండా మరణిస్తే ఆమె తల్లిదండ్రులు ఇచ్చిన వారసత్వ ఆస్తిపై తన భర్త హక్కు ఉండదని తీర్పు ఇవ్వడం జరిగింది. కనుక దాని 2వ మనవరాలైన దేవికా మానసను రికార్డుల్లో నమోదు చేయాలని అనకాపల్లి తహసీల్దార్ను కోరడం జరిగింది. సరే, ఉంటాం ఫ్రెండ్స్. ఈరోజు బాతిత్కు వరైంది మహిళ పిల్ల ఇలుకోకుండా డొల్లెత్తుకు ఊరు తల్లిదండ్రులు ఇత్త ఆస్తిపై మొత్తపంకి హక్కు ఇచ్చి హైకోర్టుకి ఎత్తనమాట. ఒకవేళ ఆ ఆస్తి తిరిగి మళ్ళా ఊరు నాన్నోరు తరపున వారసులకు చట్టబద్ధమైన వారసులు మంత్రం లీగల్ హెయిర్ స్కీమ్కి అంతే మన మొత్తపంకాన్నో ఇచ్చి హిందూ వారసత్వ చట్టం సెక్షన్ 15 సబ్ క్లాజ్ 2 సబ్ క్లాజ్ ఏ కింద ఇచ్చిందనమాట. ఇద్దు బాతిత్కు అనకాపల్లి జిల్లా పాయకరావుపేట మండలం పెంటకోట గ్రామం చెందిన చిక్కాల వెంకయ్యమ్మల్లే ఉనికి మర్రింకి ఇవురు పిల్లమ్మందరు అనమాట. శ్రీవిరిత ఒకటి దేవికా మానస ఇవురు పిల్లమ్మక్కటి ఫస్ట్ శ్రీవిరితకు శ్రీరామ దొరకు బద్దిరెడ్డి శ్రీరామ దొరకు వివాహం తొంగుతానమాట. పొంగనాశికి చిక్కాల వెంకయ్యమ్మకు ఎకరన్నర సేమ్ మందల్లే దద్దు మనవరాలాత కాబట్టి ఎకరన్నర సేను పోను ఫస్ట్ మనవరాలకి రాసిత్తనమాట. రాసిత్కటి గిఫ్ట్ డీడ్ తొంగుతానమాట. గిఫ్ట్ డీడ్ తొంగపాటికి ಅದು డొల్లెత్తనమాట. శ్రీవిరిత ఎత్త డొల్లెత్తకటి మళ్ళీ దాన్ని క్యాన్సిల్ తింగి మళ్ళా చిక్కాల వెంకయ్యమ్మ మళ్ళీ 2 మనవరాలు మంది కదా దానికి
గిఫ్ట్ డీడ్ తొంగుతానమాట. గిఫ్ట్ డీడ్ తొంగంపాటికి మరి మొదటి శ్రీవిరిత ముప్పరమందో కాబట్టి ఓండు బారు ಮಾಡ್ತಾನಬ್ಬ రెండో వ్యక్తి మళ్ళీ రాసిస్తే నాకు హక్కు మంత్రికి ఇచ్చి ఓండు జేసీ తగ్గ కలెక్టర్ తగ్గ రివ్యూ పిటిషన్ వాడుతానమాట. వాటికటి చేసి గిఫ్ట్ డీడ్ తొంగుతుంది కాబట్టి దీన్ని సివిల్ కోర్టులో తెలుసుకున్న అందరికి ఇచ్చి కెత్తటం వల్ల వీరు రెండో మనవరాలైన దేవికా మానಸ దండ్రులు ఒరుబారు ಮಾಡ್ತಾರಿದ್ಕು అంజి మళ్ళా హైకోర్టుని ఆశ్రయిస్తారన్నమాట. ఆశ్రయించుకుంటే విచారించబట్టి శ్రీవిరిత సంతానం మెలకుండులెత్త కాబట్టి ఆ ఆస్తి ఊరు తల్లిదండ్రులు వారసులకు చెందింది కాబట్టి నీకు భర్త మంది కాబట్టి నీకు చెల్లో ఇందరికి ఇచ్చి కెత్తడం జరుగుతుంది అన్నమాట. శ్రీవిరిత సంతానం మెలకుండా అడ్డులెత్త కాబట్టి బద్దిరెడ్డి శ్రీరామదొరకు నీకు హక్కు మనందరికి ఇచ్చి హైకోర్టుకి ఎత్తడం జరుగుతుంది అన్నమాట. సరే మొత్తం ఫ్రెండ్స్, అలాగే దేవికా మానసను వారసురాలుగా ప్రకటిస్తూ రెవెన్యూ రికార్డులో నమోదు కెత్తానమాట. సరే మొత్తం ఫ్రెండ్స్.